హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారని కోరుకుంటున్నాను. ఇప్పుడు అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు టైం ఎంత అయింది మీకు చూపిస్తున్నాను. చూడండి, టైం అయితే కనిపిస్తుందా? ఓకే, చూడండి. ఓకే, డిస్ప్లే ఉంచలేదు. కనిపిస్తుంది కదా, టైం 9:33. చూసారు కదా, 9:33 అయింది. కానీ ఇంట్లో పని అయితే ఏంటి అవ్వలేదు. ఎందుకంటే ఈరోజు కొంచెం నా హెల్త్ ఆఫ్గా ఉంది. చూడండి, బెడ్ సైడ్ చేయలేదు అన్నీ అలాగే పడుంది. అన్నీ క్లీన్ చేయాలి. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటి ప్రిపేర్ చేస్తానో మీకు చూపిస్తాను పదండి. సో ఈరోజు మా ఇంటి బ్రేక్ఫాస్ట్ వచ్చే పునుగులు పలుకుల చట్నీ అనమాట. మేము ఇక తినాలి. ఇంకా మా హస్బెండ్ అయితే తినేసి వెళ్ళారు. మా బాబు ఇక్కడ కూర్చొని చదువుతున్నాడు. స్కూల్కి వెళ్ళలేదంటే లేదండి, హాలిడేస్ ఇచ్చారు వీళ్ళకి ఇక్కడ, వింటర్ హాలిడేస్ అనమాట. సో అందుకే స్కూల్ లేదు. సో నేనైతే టిఫిన్ తినేసి టాబ్లెట్ వేసుకోవాలి. స్నానం అంతా కంప్లీట్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయాను. బ్రేక్ఫాస్ట్ చేసి టాబ్లెట్ వేసుకున్న తర్వాత కొంచెం బెటర్ ఫీల్ అయ్యింది. ఇప్పుడైతే నేను నిన్న బట్టలు వారేసాను కదా, అవి తీయాలి. ఇవి తీసి దీన్ని మడత పెట్టాలి. అలాగే టైం వచ్చి 11:30. వంట కూడా చేయాలి. అంటే ఆల్రెడీ వంట స్టార్ట్ చేశాను, కంప్లీట్ చేయలేదు. ఇంకా మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఒక పక్క రైస్ కుక్కర్లో రైస్ అయితే పెట్టేశాను. ఇంకేమో ఇది వచ్చి మిక్సర్ దాల్ బాయిల్ చేసి పెట్టాను. దీనికేమో తాలింపు వేయాలి. అంతే. ఈ తాలింపు వేసిన తర్వాత 2 అప్పడాలు వేపేస్తే ఇంకా సింపుల్ మీల్ అయితే రెడీ అయిపోయింది. సో లంచ్ అయితే ఫినిష్ అయ్యింది. మా హస్బెండ్ అతను లంచ్కి అయితే వస్తారు. ఇక్కడ ఆఫీస్ దగ్గర అనమాట, ఒక 2 to 3 కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది కాబట్టి లంచ్కి అయితే వస్తారు ఇంటికి. అతను లంచ్ చేసి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయారు. మేమందరం కూడా లంచ్ అయితే ఫినిష్ చేసాం. ఇంకా బట్టలు మడత పెట్టి పెట్టేశాను. చిన్న చిన్న పనులు ఏమంటే అవన్నీ కంప్లీట్ చేశాను. ఈ వీడియో అయిన తర్వాత దీన్ని ఎడిట్ చేసి కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఈరోజు కొంచెం బాడీ అయితే బాగా టైర్డ్గా ఉంది. ఇంకా మీ అందరికీ డౌట్ రావచ్చు, మేము భూటాన్లో ఎక్కడ ఉంటున్నాము అని. మేమున్న సిటీ పేరు అయితే ఫున్షులింగ్. ఇది ఇండియాకి బార్డర్లో జస్ట్, మీకు ఎప్పుడైనా అంటే చెప్తే మీకు అలా అర్థమవుదు, జస్ట్ బార్డర్ అనమాట. ఇది ఇండియాకి భూటాన్కి బార్డర్లో మేము ఉంటున్నాము. ఒక వాల్ డిఫరెన్స్ ఉంటుంది. వాల్కి అవతల పక్క వెళ్తే ఇండియా, యువతల పక్క వస్తే భూటాన్. మేము అటు సైడ్ వెళ్ళినప్పుడు అయితే మీకు వీడియో పెడతాను అది. ఇంకా మీకు ఏమైనా డౌట్ అడగాలని ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను దాని తర్వాత ఆన్సర్స్ని పోస్ట్ చేస్తాను. ఇండియా నుంచే మేము తెచ్చుకుంటాం. అదే ఆ బార్డర్ ఏ బార్డర్ దగ్గర అయితే ఉంటున్నాం అది వెస్ట్ బెంగాల్ బార్డర్ అనమాట. ఆ టౌన్ పేరు వచ్చేసి జేగావ్ అంటారు. మేము మ్యాక్సిమం అక్కడికి వెళ్ళే సామాన్లన్నీ తీసుకుంటాము. ఎందుకంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ. మనకి ఇండియా కన్నా అన్నీ డబల్ రేట్లో అమ్ముతారు. కానీ కొన్ని నాన్ వెజ్ ఐటమ్స్ అయితే అది కంపల్సరీ మేము ఇక్కడే తీసుకోవాలి. ఎందుకంటే మాకు అక్కడ నుంచి ఇక్కడ తేడానికి అలౌ చేయరు. కొన్ని వెజిటేబుల్స్ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అవి అయితే మేము అక్కడ నుంచి ఇక్కడికి తేలేము అనమాట. బార్డర్ క్రాస్ చేసి తేలేము. అవి అయితే ఇక్కడే తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా మేము ఇక్కడ ఉండేది ఏంటంటే, అదే చెప్పాను కదా ఫున్సిలింగ్ అని. మేము ఫున్సిలింగ్లో అయితే ఉండట్లేదు, దాని నుంచి కొంచెం డిస్టెన్స్ లోపలికే ఉంటున్నాం. ఎందుకంటే ఇతనికి ఇది ఆఫీస్ దగ్గర కాబట్టి. ఇక్కడ ఇంకా మాకు ఫ్యామిలీ క్వార్టర్స్ కూడా ఇక్కడే ఉంది కాబట్టి మేము ఇక్కడ ఉంటున్నాం. మేము ప్రజెంట్ అయితే క్వార్టర్స్లోనే ఉంటున్నాము. సో ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి. అంటే భూటాన్ బేస్ మీద ఏదైనా డౌట్ ఉంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను దాని మీద ఒక వీడియో అయితే కంపల్సరీగా తీస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. రేపు మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఈ వీడియో ఎలా కనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్, టేక్ కేర్.